హాయ్ అండి. ఈరోజు శబరిమల అయ్యప్ప ప్రసాదాన్ని ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం. దీనికి రెడ్ రైస్ను తీసుకోవాలి. ఇది 5 నుంచి 6 గంటల సేపు అయితే నానబెట్టాలి. ఈ రెడ్ రైస్లో అయితే 3 రకాల రైస్లు అయితే ఉంటాయి. పార్బాయిల్డ్ రైస్, మట్టా రైస్ ఇవైతే ఉన్నాయి. కానీ 100% రుచి రావాలంటే ఈ బియ్యంను మాత్రమే వాడాలి. ఇవి మనం అనుకున్నంత తొందరగా అయితే ఉడకవండి. 5-6 గంటలు నానబెట్టుకోవాలి. ముందుగా ఆవు నెయ్యిని అయితే వేసుకుని వేడెక్కనివ్వాలి. ఈ ప్రసాదానికి 5-6 స్పూన్ల ఆవు నెయ్యి అయితే పడుతుంది. ఇప్పుడు బియ్యాన్ని వేసుకుని కమ్మట వాసన వచ్చే వరకు వేపుకోవాలి. అలా అని మరీ డ్రైగా అయితే వేపుకోకూడదు. హై ఫ్లేమ్లో పెట్టి అస్సలు వేపకూడదు. లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించాలి. ఇప్పుడు ఈ నానబెట్టిన బియ్యానికి 3 కప్పుల వరకు వాటర్ని అయితే తీసుకొని అవి ఉడకనివ్వాలి. ఎలా అంటే మెతుకు తీసుకుంటే అది మెత్తగా ఉండాలి కానీ విడిపోకూడదు. ఆ విధంగా అయితే తీసుకొని వాటర్ పోసుకొని బాగా ఉడకనివ్వాలి. బాగా మెత్తగా పేస్ట్లా ఉడకపెట్టినైతే టేస్ట్ మారిపోతుంది. 1 కప్ రైస్కి 3 కప్పుల తాటి బెల్లాన్ని తీసుకోవాలి. మీ దగ్గర తాటి బెల్లం లేకపోతే పాత బెల్లాన్ని కూడా ఉపయోగించవచ్చు. మరలా స్టవ్ మీద బాండిని పెట్టుకోవాలి. 1/2 కప్ వాటర్ని వేసుకోవాలి. బెల్లం బాగా మరిగిన తర్వాత వడకట్టుకోవాలి. ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే అవి బయటకు వచ్చేస్తాయి. అది వడకట్టుకున్న తర్వాత రైస్లో వేసిన తర్వాత ఈ విధంగా ఉంది. ప్రసాదంలో ఎండు కొబ్బరి వేసుకోవాలి. ఇది నేతిలో వేపవలసిన అవసరం అయితే లేదండి. అలాగే డైరెక్ట్గా వేసేయచ్చు. సొంటి పొడిని కూడా వేసుకోవాలి. 1 నుంచి 2 స్పూన్లు మాత్రమే సొంటి పొడిని వేసుకోవాలి. నేను చేసిన ఈ క్వాంటిటీకి ఈ సొంటి పొడి అయితే సరిపోతుంది. అచ్చం శబరిమలై ప్రసాదం టేస్ట్ లాగే ఉంటుందండి. 99% శబరిమలై ప్రసాదం లాగే ఉంటుంది. కానీ ఎక్కడో 1% అయితే ఉండదు. అక్కడ వాడే వాటర్ వల్ల ఏంటో తెలియదు కానీ ఆ టేస్ట్ అయితే కొంచెం స్లైట్ వేరియేషన్ అయితే ఉంటుంది. ఇప్పుడు ప్రసాదం కాస్త దగ్గర పడిన తర్వాత ఇలాచీని కూడా వేసుకొని కాసేపు మరలా కొద్దిగా మగ్గనివ్వాలి. ఇదే టైంలో మీ దగ్గర కొంచెం పటిక ముక్క ఉంటే వేసుకోండి. నా దగ్గర లేదు. స్టవ్ ఆఫ్ చేసే ముందు పచ్చకర్పూరాన్ని అయితే తప్పకుండా యాడ్ చేసుకోవాలండి. దేవుడు ప్రసాదానికి ఏదైనా సరే రుచిని ఇచ్చేది పచ్చకర్పూరమే కదండి, వేసుకోవాలి. అలా అని ఎక్కువ వేయకూడదు. నేను చూపించిన క్వాంటిటీలో ఇలా వేసుకోవాలి. నేను చూపించిన క్వాంటిటీకి ఈ మాత్రం పచ్చకర్పూరం అయితే సరిపోతుంది. ఈ ప్రసాదాన్ని చాలా ఇష్టంగా తింటానండి. ఎంతో రుచికరమైన ఈ అయ్యప్ప స్వామి వారి ప్రసాదం అయితే అరవాండ పాయస ప్రసాదం రెడీ అయిపోయింది. మీకు ఇష్టమైనట్లయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. ఈ ప్రసాదం ఎలా ఉందో మీరు ఒకసారి ట్రై చేసిన తర్వాత నాకు ఇన్స్టాలో ఫోటో అనేది షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.